బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీ కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగింది. ముఖ్యంగా ఏ జిల్లాల్లో జరిగింది ఇది? రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా సంగారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, అంటే హైదరాబాదు చుట్టుపక్కల యాదాద్రి, భువనగిరి, ఈ హైదరాబాదు చుట్టుపక్కల ఏవైతే ఖరీదైన భూములు ఉన్నాయో ఈ ఖరీదైన భూముల దగ్గరే ఇదంతా కూడా జరిగింది. మీరు జనవరిలో ఒక కుంభకోణం బయటపడ్డది. జనగామ జిల్లాలో ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయాన్ని ఒక 38 మంది మీ సేవా సెంటర్ల ఓనర్లు, వాళ్ళు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, మీ సేవా సెంటర్ ఓనర్లు అందరూ కలిసి ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి, ఒక మాల్వేర్ యూజ్ చేసి ఆ ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల రెవెన్యూను వాళ్ళందరూ కూడా తీసుకొని రైతుకు మాత్రం 10,000 రూపాయలని చూపించి, 6 లక్షల రూపాయలని చూపించి వీళ్ళు ప్రభుత్వానికి మాత్రం కేవలం 1 రూపాయి మాత్రమే కట్టారు. అంటే రైతు దగ్గర మాత్రం 1,00,000 రూపాయలు కలెక్ట్ చేసుకుంటాడు, ప్రభుత్వానికి మాత్రం 5 సున్నాలు తీసేసి 1 రూపాయి అని చెప్పేసి కట్టారు. ఆనాడు ఈ భూభారతి కుంభకోణం బయటపడ్డది. ఆనాడు ప్రెస్ మీట్ పెట్టిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన చాలా తేలికగా చెప్పారు, ఇది చాలా చిన్నది, ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతున్నట్టుగా ఇది 1,000 కోట్ల కుంభకోణం కాదండి, కేవలం 3,95,00,000 కుంభకోణం మాత్రమే అని చెప్పి జనవరి 2026లో చెప్పారు గౌరవ మంత్రి గారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలో ఉన్నాం. అంటే దాదాపుగా 6 నెలలు అయిపోయింది, 7వ నెలలో ఉన్నాం మనం. జనవరిలో ఆనాడు గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఏమన్నారు? మేము పెద్ద ఎత్తున విచారణకు ఆదేశించాం, ఈ అక్రమాలు జరగకుండా చూస్తాం, ప్రతిపక్ష పార్టీలు మా మీద అంటున్నట్టుగా 1,000 కోట్ల కుంభకోణం కాదు, 3,95,00,000 మాత్రమే అని అన్నారు. మంత్రి గారు, మీరు ప్రజల చెవిలో పూలు పెట్టడం, మీరు ముఖ్యమంత్రి గారు దాంట్లో పిహెచ్డీలు చేసినట్టు ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు నేను చెప్తా, నా దగ్గర ఈ ఆధారం ఉన్నది. మీరు 2025లో మీరు చెప్పారుగా, మేము ఫోరెన్సిక్ ఆడిట్ అంతా కూడా చేస్తున్నాము, మేము ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినా అవన్నీ తీస్తున్నాం అంటున్నారు కదా. 2024 నుంచి 2026 జనవరి నెల, జూన్ నెల వరకు కూడా కంటిన్యూస్గా మీకు మీ హయాంలో నడుస్తున్న ఎన్నో మాఫియా గ్యాంగులు ఈ పని చేస్తూనే ఉన్నాయి. నేను ఉదాహరణకు ఒకటి చెప్తా. జూన్ నెల 20వ తారీఖు 2026వ సంవత్సరంలో షేరిలింగంపల్లి మండలంలో కాజాగూడ అనే గ్రామంలో సర్వే నెంబరు 20లో 13 గుంటల భూమిని సాస్ ఇన్ఫ్రా అనే కంపెనీకి బదలాయించారు. 13 గుంటల భూమిని సాస్ ఇన్ఫ్రా అనే కంపెనీకి బదలాయించారు. ఇది షేర్లింగంపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో జరిగింది. 19వ తారీఖు నాడు ఇదే షేర్లింగంపల్లిలో కాజాగూడ అనే గ్రామంలో 3 ఎకరాల 16 గుంటలైతే దాదాపుగా 1.5 ఎకరాన్ని మళ్ళీ ఆ సాస్ ఇన్ఫ్రా కంపెనీకి బదలాయించారు. ఎంఆర్ఓకు తెలియదు ఈ విషయం, ఆర్డీఓ గారికి తెలియదు, జిల్లా కలెక్టర్ గారికి తెలియదు. మరి ఎవరు చేసినట్టు ఇది? CCLA ఆయన ఎవరో కూడా మనకు తెలియదు. మరి ఎవరు చేసినట్టు? నిజానికి ఇంత విలువైన పోర్టల్, కోట్లాది లక్షల విలువైన ఈ భూముల వివరాలు ఉండే ఈ భూభారతి పోర్టల్ ఇప్పుడు NIC కంట్రోల్లో పెట్టారు. మీరు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అంటే గౌరవ దేశ ప్రధానమంత్రి పర్సనల్ వెబ్సైట్ను ఏ సంస్థ అయితే మెయింటైన్ చేస్తుందో, ఎక్కడెక్కడైతే అత్యంత రక్షణ ఉన్న డిపార్ట్మెంట్ల యొక్క వెబ్సైట్లను ఏ సంస్థ అయితే మేనేజ్ చేస్తుందో, ఎన్నో లక్షల కోట్ల విలువైన డేటాను ఏ సంస్థ అయితే మేనేజ్ చేస్తుందో ఆ సంస్థకు మీరు ఇచ్చి చేతులు తెలుపుకున్నారు. ఆ సంస్థ వాళ్ళు ఏమంటున్నారు? మాకేం తెలియదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మాకేం చెప్తే మేము చేస్తాం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము దాచుకుంటాం, అంతే తప్ప వీటిలో ఎవరి దగ్గర తాళం చేతి ఉందని మనకు తెలియదు.